మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది నీళ్లున్నా కూడా ప్రయాణం చేయగలదు. ఇది వాటర్ ప్రూఫ్ రోబోట్. మరీ లోతైన నీళ్లలో ప్రయాణం చేయలేదు గాని ఒక స్థాయి నీళ్లలో అయితే ఇది నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోగలదు. అంతేకాదు నీటి ప్రవాహానికి ఎదురీది పైకి ఎక్కగలిగే క్యాపబిలిటీ కూడా దీనికి ఉంది. ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు వాటి నుంచి జంప్ చేసి అవతలకి దూకుతుంది. జంప్ చేస్తూనే తన దిశను మార్చుకోగలుగుతుంది. దీనినే వెల్డ్ జంప్ అంటారు. అటవీ ప్రాంతంలోనూ ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలలోనూ మనిషి వెళ్ళలేని చోట్లకి కూడా ఇది వెళ్ళగలుగుతుంది. దుమ్ము కొట్టుకున్న ప్రాంతాల్లో కూడా సెన్సార్తో దారి చూసుకుంటూ ఎంతో సులువుగా ప్రయాణం చేయగలుగుతుంది. ఎన్నో ఢక్కా మొక్కీలు తినగలిగే కాళ్లు కలిగిన ఈ రోబోట్ ఎత్తు నుంచి కూడా దూకగలుగుతుంది కూడా. 2 నుంచి 3 మీటర్ల ఎత్తు నుంచైతే ఈజీగా దూకగలుగుతుంది. అంతేకాదు దూకిన తర్వాత 2 కాళ్ల మీద కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఇక 4 కాళ్ల జంప్ చేయడం అయితే దాదాపు 3 మీటర్ల ఎత్తు నుంచి కూడా దూకేస్తుంది.